హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయలు చూసారా? ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే చెట్టు నుంచి కోసిన కాయలు. చాలా అంటే చాలా బాగున్నాయి. మా మేనగోడలో ఇచ్చింది. అత్త, ఒక 5 కాయలు ఇస్తాను, నీ ఇష్టం, పప్పులు వేసుకుంటావు, కూరలు వేసుకుంటావు, ఏం చేసుకుంటావు చేసుకుంది. సో దానికి ఇంకా పప్పులు అంటే ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా. ఇంకా ఫస్ట్గా వచ్చిన కాయలు కదా, పచ్చడి పడితే బాగుంటుంది. అంటే పచ్చడి పేరు చెప్తేనే ఎవరికైనా లొట్టలో నూరూరిపోతుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడు నేను ఆవకాయ పడదాం అనుకుంటున్నాను. మీరు చూడండి, ముందుగా ఈ కాయలు శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు వీటిని ముక్కలు కోసుకుందాము. హలో అండి, సమ్మర్ వచ్చేసింది కదా. ఇదిగో ఆవకాయ పచ్చడి పడుతున్నాను. ముక్కల పచ్చడి. ఒక 5 కాయలు తీసుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చింది 5 కాయలు. ఇదిగో ముక్కలు కొట్టాను. ముక్కలు కొడితే ఇదిగో దీంతో 5 గ్లాసులు అయినాయి. ఈ 5 గ్లాసులకి 1 గ్లాసు ఉప్పు వేద్దాము. ఎందుకంటే ఉప్పు తక్కువైంది అనుకోండి బాగోదు కదా, చప్పగా ఉంటుంది, బూజు కట్టేస్తుంది. సో 1 గ్లాస్ వేస్తే దానికి సరిపోతుంది. ఏమన్నా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా చూసారా, 1 గ్లాస్ ఉప్పు తీసుకుంటున్నాను. ఈ ఉప్పు అండి కొంచెం ఎండలో పెట్టి దంచాను. తర్వాత ఇదే గ్లాస్ తోటి కారం తీసుకుంటాను. ఇదేం కారం అనుకుంటున్నారా? ఎంటీఆర్ చిల్లీ పౌడరు 100 గ్రామ్స్. ఇదిగోండి, ఉప్పు వేసాను, కారం వేసాను, కొంచెం పసుపు కూడా వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు, ఇది ఆవపిండి, మెంతిపిండి, ఆవాలు మెంతులు లైట్గా ఫ్రై చేసి దంచానండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఆయిల్ కూడా సేమ్ గ్లాస్ తోటి 1 గ్లాసు వేద్దాము. తక్కువైతే మళ్ళీ వేస్తానండి. ఇంకో 1 గ్లాసు వేరుశనగ నూనె, ఇప్పుడు కలుపుకుందాము. సమ్మర్ వచ్చిందంటేనే ప్రతి ఒక్కళ్ళకి ఆవకాయ అంటే చాలా ఇష్టం. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరికీ ఆవకాయ అంటే ఇష్టమే. కలుపుతుంటేనే కమ్మట అసలు తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. చూసారండి, పచ్చడి కలిపేసాను. ఇది ఒక జాడీలోకి తీసుకొని ఒక 3 డేస్ తర్వాత అప్పటికి మగ్గుతుంది కదా. ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా అప్పుడు కలుపుకోవచ్చు. ఉప్పు అయితే తక్కువ అవ్వదు, కారము తక్కువ అవ్వదు నాకు తెలిసి. తక్కువైతే మళ్ళీ వేసుకుందాము. ఆయిల్ కూడా మళ్ళీ కలిపేటప్పుడు వేసుకుందాము. ఇది తీసేసి ఒక జాడీలో పెట్టుకుంటామేనండి. చాలా ఈజీ. కాకపోతే దాంట్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్సే కష్టం. ఇదిగోండి, జాడీ రెడీగా ఉంది. ఈ కలుపుకున్నది కారము అన్నీ వేసి కలిపాం కదా. ఇదేం చేద్దామంటే ఈ జాడీలోకి మార్చుకుందాము. ఫ్రెండ్స్, దీంట్లో వేసేసాను జాడీలోను. ఇప్పుడు జాడీకి మూత పెట్టేసి 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ కలపాలన్నమాట. చూడండి, దీన్ని కవర్ చేయడానికి ఇలా పెట్టేసాం కదా. దీని మీద ఈ మూత వేసి, మూత మీద తెల్లటి గుడ్డ వేసి గాలి తగలకుండా దీన్ని కట్టేయాలన్నమాట. కట్టేసి మనుషుల మెసలను సాటుని పెట్టేసాం అనుకోండి, 3 రోజుల తర్వాత తీసి దాన్ని
కలిపితే అప్పుడు ముక్కకి ఉప్పు పట్టింది, కారము అన్నీ కరెక్ట్గా పట్టినాయి లేదా అప్పుడు చూడాలి.